భక్తి జ్ఞాన వైరాగ్యాల ద్వారా మనం వెళ్తున్న ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మొట్టమొదటిదైన సాకార భక్తి, కల్మషరహిత భక్తి భావం ఎలా ఉంటుందో చూడండి. ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవానికి మీరు చెప్తున్నట్టుగా భావించండి. శివ, ఇప్పటి వరకు నేను ఎన్ని జన్మలు తీసుకున్నానో, నీ నుంచి జాలువారిన ఒక చిన్న అణువుని నేను అనే విషయాన్ని, నీకు నాకు ఉన్న శాశ్వతమైన బంధాన్ని పూర్తిగా మర్చిపోయి, నాలో ఉన్న నిన్ను చూడలేక ఎక్కడో దేవాలయాలలో ఉన్న నిన్ను చూడడానికి వెళ్తున్నాను. ఒక అపరిచితురాలిగా నీ దగ్గరకు వెళ్తున్నాను అన్న భావనతో వచ్చాను. కానీ ఈ అపరిచితుడు లోకాలకి ప్రభువు అని చెప్పారు. నీ దేవాలయ సన్నిధిలో నీ ముందు వచ్చి నిలబడినప్పుడు నీకు నాకు మధ్య ఏదో బంధం ఉందని అనిపించింది. నీ ఎదురుగా నిలబడి నీ రూపాన్ని చూస్తూ ఉంటే నా అశ్రువుల వెంట ఆనంద బాష్పాలు కలిగాయి. ఎన్నాళ్ళ తర్వాతో మన సొంత వాళ్ళని మనం చూసినప్పుడు ఉండేటువంటి భావన నిన్ను చూశాక నాలో కలిగింది. నేను ఎంత స్వార్థపరురాలిని శివ! నా లౌకిక కోరికలు తీరడం కోసం నీ దగ్గరికి వచ్చాను. నన్ను ఉద్ధరించడం కోసం కైలాసాన్ని విడి నువ్వు నా కోసం వచ్చావు. చిగురించే నా భక్తికే నువ్వు ఇంతలా పులకించిపోతున్నావు. నేను ఒక్క అడుగు నీ వైపు వేస్తుంటే నువ్వు 100 అడుగులు నా కోసం దిగి వస్తున్నావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలయ్యా? నువ్వు ఇచ్చిన పలుకులతో నీ నామం జపిస్తాను. నువ్వు ఇచ్చిన కళ్ళతో నీ అభిషేకాన్ని తిలకిస్తాను. నువ్వు ఇచ్చిన పాదాలతో నీ వైపు అడుగులు వేస్తాను. నన్ను ఉద్ధరించుకోమని ఇచ్చిన ఈ దేహాన్ని నిత్యం నీ కర్మలకే ఉపయోగిస్తాను. నా భక్తికి మెచ్చి నీ సన్నిధికి చేర్చుకోవయ్యా శివయ్య. ఈశ్వర అన్న, రామ అన్న, హనుమ అన్న, వినాయక అన్న ఏ పేరుతో పిలిచినా కూడా పరమాత్మ తత్వం మనకు అనేక రూపాలుగా మనల్ని ఉద్ధరింపబడడానికి మనకి తోడుగా ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని నిత్యం ఆ భగవంతుడి యొక్క నామాలతో, సంకీర్తనలతో నిత్యం ఆయన యొక్క భగవంతుడు అంటేనే సత్యం కాబట్టి నిత్యం ఆ సత్యాన్వేషణతో ఈ జీవితం సుఫలం చేసుకోవాలి. ఇదే మొదటి సాకార భక్తి స్వరూపం. దేవాలయాలలో ఉన్న ఆ పరమాత్మ స్వరూపం మన కోసం మనకి నిత్యం కనిపిస్తూ మనల్ని మనం తెలుసుకోవటానికి, మనం ఎక్కడి నుంచి వచ్చామో అనే విషయాన్ని మనకి బోధించడానికి ఆలయంలో ఆ విగ్రహమూర్తిలా ఆ సాకార రూపంలో మనకి కనిపిస్తున్నారు. దాని వెనుక ఉన్న విగ్రహారాధనలో ఉన్న ఆంతర్యాన్ని మనం గమనించాలి. భక్తి జ్ఞాన వైరాగ్యాలలో ఈ భక్తితో, కల్మషరహిత భక్తితో జ్ఞానాన్ని పొందుతూ అన్నిటిపై వైరాగ్యాన్ని పెంచుకొని పూర్తిగా మనం చిదానందాన్ని అనుభవించే స్థితికి వెళ్ళాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా గురువుగా భావించి ఆ గురు సాంగత్యంతో తరించిపోతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధ్యానీ భవ.